యానాంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసి వేలాది మందికి ఉపాధి కల్పించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రీజెన్సీ సెరామిక్స్ లిమిటెడ్ సంస్థల చైర్మన్ జిఎన్ నాయుడు అకాల మరణం తీరని లోటని సంస్థ ప్రస్తుత పూర్వ ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. యానాం మెట్టుకుర్రులోని రీజెన్సీ విద్యా సంస్థల ప్రాంగణంలో సంతాప సభ నిర్వహించి జిఎన్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. రీజెన్సీ సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు నెలకొల్పి అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఉచిత విద్యను జిఎన్ నాయుడు అందించారని గుర్తు చేసుకున్నారు. పిలుస్తాము. ఆయన 39 సంవత్సరాలు ఆయనతో అనుబంధం ఉంది సార్. మాకు ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం సార్. మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్, మా కుటుంబ సభ్యులందరూ కూడా సార్. కడప జిల్లా నుంచి మాకు ఆయనతో అనుబంధం ఉంది సార్. సార్ ఇచ్చిన అవకాశం వల్ల మాకు ఇక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశం దొరికింది. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. తర్వాత ఇక్కడ పనిచేయడం వల్ల ఏమంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ విద్యా సంస్థల్లో 3 పిల్లలు కూడా డాక్టరేట్స్. పెద్ద అబ్బాయి లెఫ్టినెంట్ కల్నల్ ఇండియన్ ఆర్మీలో చేస్తాడు. తర్వాత రెండో అబ్బాయి సైంటిస్ట్ జర్మనీ. తర్వాత మూడో అబ్బాయి కూడా వెటనరీ డాక్టర్. ఈ స్థాయికి మేము డెవలప్ అవడానికి కారణం ఏంటంటే మాకు నాయుడు సార్ ఇచ్చిన అవకాశం. ఆయనకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఈ ప్రాంతంలో సిరామిక్ టైల్స్ భారతదేశంలో మొట్టమొదట స్థాపించి ప్రపంచంలో ఉన్న దేశాలకు ఇంచుమించుగా అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ ప్రాంతంలో 5,000 మందికి, యానాంలో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి, ఉచిత విద్య, వైద్యము అందించే సోషల్ సర్వీసులు చేసుకుంటూ నాయుడు గారి పేరు ఈ గాల్లో, ఈ భూమిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని